శ్రీ గురు చరిత్ర 20వ అధ్యాయం మాకు చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానభిక్ష చేసినటువంటి దత్తావతారులైనటువంటి పరమపూజ్య శ్రీ మా గురుదేవులు శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సిద్ధపురుషుడు శ్రీ గురువు యొక్క మొత్తము లీలలన్నింటినీ కూడా నామధారుడికి ఉపదేశిస్తున్నాడు. నామధారకుడు అడుగుతున్నాడు, స్వామి రోజు కూడా అశ్వత్థ వృక్షం అన్నారు మీరు స్వామివారు, అంటే రావి చెట్టు లాంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకించి ఔదంబర వృక్షం మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ముని ఇలా చెప్తున్నాడు, పూర్వం నరసింహస్వామి అవతారం ఎత్తారు. ఆయన అవతరించి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆ రాక్షసుని కడుపులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి రక్తం ఉంటుంది కదా, చెడు రక్తం, అది స్వామి చేతి గోళ్ళకు అంటుకుని ఆయన గోళ్ళన్నీ కూడా విపరీతంగా మంటలు పుట్టాయి. మంటలు పుట్టేసరికి అప్పుడు శ్రీ లక్ష్మీదేవి మేడిపళ్ళతోనూ ఆకులతోనూ ఆ బాధను నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షానికి ఏమని ఇచ్చాడంటే, నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలుగుగాక అని చెప్పి ఆ చెట్టుకు వరం ఇచ్చాడు. నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడనే చేసినటువంటి జపధ్యానాదులకు అపారమైనటువంటి ఫలితం ఉంటుంది. మేమిద్దరం కూడా నీ యందు నివసిస్తాము అని వరం ఇచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైనటువంటి శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి కూడా ఆ వృక్షంలో దత్తాత్రేయుడై నివసిస్తూ దత్తాత్రేయుడైనటువంటి శ్రీగురుడు నివసిస్తూ ఉంటాడు. శ్రీగురువు అక్కడ నివసిస్తున్నటువంటి రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఒక 40 మంది యోగినులు ఉండేవారు. మధ్యాహ్న సమయంలో ఏం జరిగింది, ఆ ఔదంబర వృక్షం కిందనున్నటువంటి శ్రీగురుణ్ణి దర్శించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకి భిక్షనివ్వడం ప్రారంభించారు యోగినులు. ఆయన ఏం చేసేవారు, వారి భిక్షను స్వీకరించి మళ్ళా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు. ఈ విధంగా జరుగుతుంటే అమరపురంలో ఉన్నటువంటి విప్రులందరికీ కూడా స్వామి రోజు కూడా భిక్ష కోసం తమ గ్రామానికి రావడం లేదేంటి అని వింతగా తోచేది. ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారు తిండి లేకుండా అర్థం కాల. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఒక మనిషిని అందుకు నియమించారు. అతను ఏం చేశాడు, దాక్కొని మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కానీ ఆ సమయం వచ్చేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపం అని తలిచి ఏం చేశాడు, విపరీతమైనటువంటి భయం వేస్తూ ఉండేది ఆయనకి. దానిని తట్టుకోలేక ఒక రోజు అతను ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటికి పారిపోయేసరికి ఏం జరిగింది, అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేటటువంటి వాడు తన పొలానికి కావలి కాసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అతని కంటికి కనబడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా 2గా చీలిపోయింది. అందులో నుంచి ఎవరో వస్తున్నట్లుగా తోచి గమనిస్తే కనుక యోగినులు కొందరు నది నుంచి బయటకు వచ్చి అక్కడ మేడు చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారేం చేశారు, ఆయన్ని పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకువచ్చి వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు చాలా ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు, వెనకాలే వెళ్ళాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజలు అందుకుంటబడుతున్నటువంటి ఈ యొక్క ఋషి యతి సన్యాసి సామాన్య మానవుడు కాదని అతను గుర్తించాడు. 3వ రోజున అదే సమయానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అతడు ఆ యోగిని వెనకాలే
నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నించుని అక్కడ జరిగేదంతా కూడా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. యోగినులు ఏం చేశారు, స్వామిని రత్నఖచిత సింహాసనం మీద కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనాలిచ్చి హారతిచ్చి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని సమర్పించారు. ఆ తర్వాత శ్రీగురుడు మందిరం నుంచి తిరిగి వస్తూ గంగాజనుని చూసి, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతను భయపడిపోయి ఆపాదమస్తకం వణికిపోతూ, స్వామి నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనకాల ఇక్కడికి చూడవచ్చానండి, నా అపరాధాన్ని క్షమించండి అని అడిగాడు. అప్పుడు ఆయనకు నమస్కారం చేసిన తర్వాత, మీరు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైనటువంటి మానవులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి సంతోషించి, నాయన నేటితో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి, నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి, కానీ నీవెప్పుడు చూసింది మేము ఈ ప్రాంతంలో ఉన్నంత కాలం కూడా ఎవరికి చెప్పొద్దు, చెబితే తత్క్షణమే నువ్వు మరణిస్తావు అని చెప్పేసి అన్నారు. గంగానుజుడు సరే అలాగేనని చెప్పేసి గురువుకి నమస్కారం చేసి సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోయాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా అతను ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీ గురుని సేవిస్తూ ఉండేవాడు. ఒక మాఘ పౌర్ణిమ రోజున గంగానుజుడు ఏం చేశాడంటే, యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం అని చెప్తారు కదా, వాటిని నేను దర్శించనైనా లేదు స్వామి, ఆ క్షేత్రాల మహిమను వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కదా, కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని అడిగాడు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కినటువంటి ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనటువంటివి. అలాగే ఇక్కడ సంగమము, యుగాలయము, కరవీరము అని 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో, ఆ 3ంటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానుజుడిని తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నాడు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించేశాడు. మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించేసి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకొచ్చేశారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైనటువంటి అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన శ్రీక్షేత్ర మహిమను వెల్లడి చేశాక శ్రీగురుడు ఏం చేశారు, ఆ చోటు నుంచి విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ సంగతి విని యోగినులు ఆయన్ని దర్శించి నమస్కారం చేసి, ప్రభు మీ సేవకులైనటువంటి మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు అని విలపించారు వాళ్ళంతా. శ్రీగురుడు వారిని ఊరుకోబెట్టి, లోకుల దృష్టిలో వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాం, మీరు కూడా మనోహరమైనటువంటి ఈ కల్పవృక్షంలో నివసించండి, అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైనటువంటి ఈ క్షేత్రం లోకప్రసిద్ధమవుతుంది అన్నారు. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం, కాబట్టి మీరు మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని, మా పాదుకల్ని, ద్విజల్ని పూజించి బ్రాహ్మణులంతా కూడా ఇచ్చట తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి, అపారమైనటువంటి పుణ్యం సమకూడి కోరినవన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ వృక్షం కింద చేసినటువంటి జపం, హోమము, రుద్రాభిషేకము మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణకి చివర నమస్కారం చేసినటువంటి వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున గంధర్వ నగరంలోని భీమ అమరజ సంగమానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైనటువంటి జగన్నాథుడు
ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఈ ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాన్ని క్రిందే నిత్య నివాసం చేస్తూ ఉన్నారు. ఈ ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.